బ్రేకింగ్ న్యూస్. కాసిబుగ్గ తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం అందజేసింది. పిట్టల్లి సరియా, రామేశ్వరం, శివరాంపురం గ్రామానికి చెందిన మృతుల కుటుంబాలకు 15 లక్షల రూపాయల చొప్పున పరిహారాన్ని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రి అచ్చెన్నాయుడు అందించారు. తొక్కిసలాట ఘటన తీవ్రంగా కలిచివేసిందన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపడతామని చెప్పారు. అదేవిధంగా త్వరలో కేంద్ర ప్రభుత్వం నుంచి మరో 2 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందుతుందని రామ్మోహన్ నాయుడు తెలిపారు. ధైర్యంగా ఉండాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అండగా ఉంటాయని భరోసానిచ్చారు. కాసిబుగ్గ ఘటనపై విచారణ కమిటీ ఏర్పాటు చేశామన్నారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. కలెక్టర్ నివేదిక ఆధారంగా ఆలయంలో అభివృద్ధి చర్యలు షురూ చేస్తామన్నారు. దేవాదాయ శాఖ పరిధిలో లేని ఆలయాల భద్రతపై కూడా ప్రత్యేక దృష్టి సారిస్తామని చెప్పారు. ఒక అడ్వైజరీ కమిటీ ఏర్పాటు చేసి ప్రైవేటు ఆలయాల అభివృద్ధికి శ్రీకారం చుడతామన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు అన్న తేడా లేకుండా భద్రత జాబితా సిద్ధం చేస్తామన్నారు ఆనం. ఇవాళ పాండా గారు వారు చెప్పారా లేదా తెలియదు, అవసరం లేదు. రేపు ఆ నివేదిక మా దగ్గర ఉన్నప్పుడు ఫలానా టైంలో ఫలానా ఉత్సవం జరుగుతుంది ఆ ఆలయంలో అనేది, కాశీబొగ్గుల అనేది ఉన్నప్పుడు ఆటోమేటిక్గా జిల్లా యంత్రాంగం స్పందించే విధంగా మేము ప్రభుత్వం నుంచి నివేదికల్ని, ఆదేశాలను ఇవ్వడానికి ఒక ఆలోచన చేస్తున్నాం. ఇంకా పరిపూర్ణమైనటువంటి ఆలోచనతో రాష్ట్రం మొత్తం మీద ఇటువంటి సంఘటనలు జరగకుండా, ఈవెన్ ప్రైవేట్ వ్యక్తులు నిర్మాణం చేసేటువంటి వాటిల్లో కూడా చేయాలనేటువంటిదే ఇవాళ మా ప్రయత్నం. ఆ ప్రయత్నంలో మేము ముందుకు వెళ్తాం. ఇంకా కూడా మా శాఖకు సంబంధించిన సీనియర్ అధికారులు ఉన్నారు, ఆగమ పండితులు ఉన్నారు. వాళ్ళందరి యొక్క ఆలోచన, వారి యొక్క సలహాలు, సూచనలు తీసుకొని ఒక నివేదికను తయారు చేసి ఒక యాక్షన్ ప్లాన్ని అన్ని జిల్లాలకి, అందరి ఈఓలకి, ఏసీలకు, డీసీలకు పంపడం జరుగుతుంది. ఇవాళ జరిగిన ఈ దురదృష్టకరమైన సంఘటనకి మా యొక్క బాధని, చనిపోయిన కుటుంబాలకి సంతాపాన్ని తెలియజేస్తూ, క్షతగాత్రులైనటువంటి వాళ్ళు త్వరగా కోలుకొని మరి నిజ జీవితంలో వారు అందరితో కలిసి ఉండే విధంగా ఆ భగవంతుడు వాళ్ళని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను.